ఇటుపక్క పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ ఎగ్జాక్ట్ గా మన శివుని పైన అయితే పడే, అంటే యాక్చువల్ శివుని సెంటర్ పడేసి మొత్తం లేజర్ లైట్ అనేది మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది మొత్తం. ఇంకా లేజర్ లైట్ అయితే సరే అయితే మనకు ఈసారి టెంపుల్ అయితే కనబడుతుంది. ఆ పక్క వచ్చేసి మనకు నందీశ్వరుడు అయితే కనబడుతున్నాడు. దగ్గరికి వెళ్ళి చూడదు అంటే ఎలా ఉంది, అంటే ఎలా మీట్ చేసాము యాక్చువల్ అయితే మనకు దగ్గరికి అలౌన్స్ లేదండి, అంటే దగ్గరికి వెళ్ళి లేదు, అందరూ లాకేష్ చేస్తున్నారు. లేకపోతే ఈ పార్టీకి మన జనాలు అయితే దాన్ని టచ్ చేసి రకరకాల విధంగా చేసేవాళ్ళు. బట్ అందుకోసమనే మనకు లోపల ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు. బట్ ఇక్కడ దగ్గర చూడండి ఒకసారి, నందీశ్వరం మిల్ అయితే చాలా పెద్ద గంటలు అయితే చేసేసారు. ఇక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఎటు వెళ్ళినా మనకు ఈ ఫోటోషూట్ తప్పేలా లేదు. ఇప్పుడు అయితే మనము దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా లేదు, ఆడ బెంగళూరులో చేస్తాను. చూడండి ఇక్కడ మనకు చూడండి మనకు అక్కడ అటు లాస్ట్ నుంచి ఇటు లాస్ట్ వరకు అయితే టోటల్ అండి. యాక్చువల్లీ ఇది వచ్చి మనకు బెంగళూరు నుంచి దగ్గర 80 కిలోమీటర్స్ చిక్బల్పూర్ అండి. చిక్బల్పూర్కి వచ్చేసి మనకు ఇక్కడ అడిగితే అదే సంథింగ్ చిక్బల్లాపూర్కి వచ్చేసి చెప్పేస్తే మనకు ఈషా టెంపుల్ టోటల్ ఇక్కడ లేక సరే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే చూడండి మనం బ్యాక్ సైడ్ అయితే మనకు చాలా పెద్ద విగ్రహం అండి, శివుని విగ్రహం అయితే కనబడుతుంది. దట్ ఈస్ ఇదే మనకు ఈషా టెంపుల్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడైతే ఉన్నాం. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం. అంటే మనకు బ్యాక్ సైడ్ అయితే ఇంకా బ్యాక్ వెళ్ళే కొద్దీ విగ్రహం ఇంకా చాలా పెద్దగా కనబడుతుంది. యాక్చువల్గా అంతే కొద్దీ ఇంకా మనకు చాలా పెద్దగా కనబడుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకున్నట్టు చూడండి, యాక్చువల్ అయితే మనకు శివుని మీద అయితే రుద్రాక్ష చూసుకున్నట్టు చాలా పెద్దగా ఉందండి. యాక్చువల్ దీంతో మొత్తం సిమెంట్ మొత్తం పిల్లలుగా పెట్టేసి కవర్ చేసేసారు. ఎటు చూసినా మనకు మొత్తం అంటే చాలా హైట్ ఉందండి. యాక్చువల్లీ ఇది ఎంత ఫీట్ ఉంటుందో నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ చాలా ఫీట్ అయితే ఇక్కడ శివుని విగ్రహం. అంటే నేను ఏదైతే అసలు అనుకోలేదండి, బట్ ఇక్కడికి అంటే నా యాక్చువల్గా షెడ్యూల్లో లేదు ఇక్కడికి రావాలని. బట్ అంటే ఇక్కడ మనం నంది హిల్స్కి వెళ్ళాము, దగ్గర 20 కిలోమీటర్స్ ఉందని చెప్పారు. అందుకోసం ఇక్కడ వచ్చేసాము, ఇక్కడ చూడడం జరిగింది. అందుకోసం దాంతోపాటు మీకు కూడా చూపించడం జరిగింది. ఇక్కడ చూడడం అది వైడ్ యాంగిల్ వరకు ఎక్కడ సరే. అలాగే వచ్చేస్తే మనకు మనకు టూ పిల్లర్స్ అయితే కనబడుతుంది. ఇటు ఒక పిల్లర్, అటుపక్క ఒక పిల్లర్ కనబడుతుంది. మనకు నైట్ పూట 7 o'clock అంటే ఆల్మోస్ట్ ఒక 7 o'clock అయితే మనకు లేజర్ లైట్ అయితే స్టార్ట్ చేస్తారు. దీని మొత్తం శివలింగం పైన అయితే యాక్చువల్ అయితే ఇటుపక్క పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ ఎగ్జాక్ట్ గా మన శివుని పైన అయితే అంటే యాక్చువల్ శివుని సెంటర్ పడేసి మొత్తం లేజర్ లైట్ అనేది మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది మొత్తం. ఇంకా లేజర్ లైట్ అయితే బాగుంటుంది వీడియో అయితే.
మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది. అంటే లేజర్ అయితే మనకు స్టార్టింగ్ వచ్చేసి మనకు శివుని పైన నుంచి స్టార్ట్ అయ్యి మనకు యాక్చువల్గా మనకు నెక్ దగ్గరకు వచ్చేస్తుంది. నెక్ దగ్గర వచ్చి టోటల్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే లేజర్ లైట్ ఏ విధంగా ఎక్స్పాండ్ టోటల్ ఈ వీడియోలో చూపించేస్తుంది. మీకు అయితే వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడైతే మీరు డిస్కౌంట్ చేయొద్దు. అలాగే వీడియో వచ్చేసి మనకు పూర్తి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయండి.